अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन आयत पढ़ो। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني تبت الآن ولا الذين يموتون وهم كفار أولئك أعتدنا لهم عذابا أليما. మాషాల్లా బారకల్లా. టుడే క్లాస్ మహా సిఫారసు. దీని గురించి ఇన్షాల్లా ఈరోజు మనం చర్చించుకుందాం. దురదృష్టం ఏంటంటే నేను అనుకున్న టాపిక్ ఒకటి, నేను ఒక టాపిక్ అనుకున్నాను జ్యోతిష్యం గురించి మీకు బాగా మంచి అవగాహన కలిగేలా చేయాలి, వాటి గురించి క్లుప్తంగా మీ అందరికీ తెలియచెప్పాలి అని చెప్పేసి నేను ఒక 30 నిమిషాల క్లాస్ చేశాను. అది డిలీట్ అయిపోయిందండి. అది ఇన్షాల్లా రేపో మాపో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇన్షాల్లా మళ్ళీ చేయాలి, మళ్ళీ కూడా. ఏదైనా అల్హమ్దులిల్లా అండి, అన్ని వేళలా అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో కూడా అల్హమ్దులిల్లా, అది విషయం. అయితే టుడే క్లాస్ గ్రహించండి. మహా సిఫారసు. ప్రళయ దినాన ప్రజలందరూ తమ తమ కర్మలను బట్టి భయ ఆందోళనలకు అశాంతికి గురి కాబడి ఉంటారన్నమాట. కఠినమైన స్థితిలో బిత్తరపైన జంతువుల్లా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. వారు తమ శాంతి సుఖాలకై సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు ఎవరికి అల్లాహ్ ముందు నిలబడి మాట్లాడే శక్తి ఉండదండి. అప్పుడు ప్రజలందరూ ప్రవక్తల వద్దకు వచ్చి అల్లాహు యందు సిఫారసు చేయమని కోరుతారు. మాషా అల్లా, అది విషయం. అయితే ప్రజలందరూ ఒక్కొక్క ప్రవక్త వద్దకు పోయి సిఫారసు చేయమని బతిమాలుకుంటూ ఉంటారు. ప్రతి ప్రవక్త నేను అల్లాహ్ ముందు సిఫారసు అడగలేను, మీరు మరో ప్రవక్త వద్దకు వెళ్ళండి అని చెప్పేసి ప్రవక్తలందరూ సిఫారసు చేయలేక తప్పుకుంటారు. దీని గురించి పూర్తి డీప్ అవగాహన మరో క్లాస్లో నేను మీకు అందరికీ చెప్తాను, ఓకేనా? చివరికి ప్రజలందరూ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వస్తారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడానికి అంగీకరిస్తారు. ఈ హదీస్ అనేది ఒకరోజు క్లాస్ చేస్తాను నేను, ఓకేనా? ఏదైతే ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తల దగ్గరికి వెళ్తారు, ముందుగా ఏ ఏ ప్రవక్త దగ్గరికి వెళ్తారు, ఇది ఒక హదీస్ అన్నమాట, పెద్ద హదీసు. ఈ హదీస్ ఏం చేస్తానంటే ఒకరోజు ఒక క్లాస్ లాగా చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది అనమాట, అది విషయం. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు, ఆకాశాల్లో ఎంతమంది అల్లాహ్ దూతలు ఉన్నారు, కానీ వారి సిఫారసు ఏమాత్రం ఉపయోగపడదు. అల్లాహ్ తాను ఎవరి గురించినైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో వారి సిఫారసు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది అనమాట. సిఫారసు చేసుకున్న అనుమతి వాళ్ళకు మాత్రమే ఇవ్వబడుతుంది అనమాట. ఆ సిఫారసు ఎవరికి ఉంది? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాత్రమే ఉంది. అయితే ప్రళయ దినాన సిఫారసు 8 విధాలుగా ఉంటుంది. ఎన్ని విధాలండి? 8 విధాలుగా ఉంటుంది. మహా సిఫారసు అది మకామే మహమూద్ అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రం ప్రసాదించబడుతున్న మహా సిఫారసు. ఎవరి పాపాలు మరియు పుణ్యాలు సరి సమానంగా ఉంటాయో వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. బహుదైవారాధనకు గురి కాకుండా ఏకేశ్వరోపాసన చేసిన ముస్లింలకు వారి ఇతర పాపాల
కారణంగా నరకంలో పోయే తీర్పు జరిగినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి కొరకు సిఫారసు చేసి నరకంలోనికి పోనివ్వకుండా సిఫారసు చేస్తారనమాట. అది విషయం. తర్వాత ఎవరైతే స్వర్గంలో చేరుకున్నారో వారి అంతస్తులు పెంచడానికై కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసు చేస్తారనమాట. కొందరిని లెక్క తీసుకోకుండానే స్వర్గంలోకి పోవడానికై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసు చేస్తారనమాట. కొందరిని నరకయాతన తగ్గించుటకై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసు చేస్తారనమాట. విశ్వాసులందరూ స్వర్గంలోకి పోవుటకై మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసు చేస్తారనమాట. పెద్ద పెద్ద తప్పులకు గురి కాబడిన ముస్లింలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసు చేస్తారు. ఈ విధంగా మనం ఇప్పటి వరకు 8 సిఫారసు విధాలు అనమాట మనము ఇప్పుడు చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం ఇన్షాల్లా అల్హమ్దులిల్లా. అయితే ఒక హదీస్ చూడండి. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, ప్రతి ప్రవక్తకు అల్లాహ్ ఒక దువాను అంటే వేడుకోలను ప్రత్యేకించారు. ప్రవక్తలంతా తమ తమ దువాలను తమ జాతి వారి కొరకై వినియోగించుకున్నారు. కానీ నా దువాను నా ప్రజల కొరకే ప్రళయ దినాన అల్లాహ్ వద్ద సిఫారసు కోరేటందుకు వినియోగించకుండా భద్రపరుచుకున్నాను అని చెప్పేసి ఈ ప్రవక్త తెలిపారనమాట. ఇది సహీ బుఖారి 5830, సహీ ముస్లిం 300 హదీస్ రిఫరెన్స్. కాబట్టి ఈ మహా సిఫారసు అనేది ఇన్ని విధాలుగా ఉంటుందన్నమాట. మనం తెలుసుకున్నాం కదా. ఈ హదీస్ ఒకటి అంటే సిఫారసు దగ్గర ప్రజలు ముందు ఎవరెవరి దగ్గరికి వెళ్తారు ఏంటి అనేది మరి తర్వాత క్లాస్లో మనం గ్రహిద్దాము. లేదండి ఇప్పుడు చర్చించుకుందాం నిమిషాలు, ఇప్పుడు చెప్పేసుకుందాం ఓకేనా. మళ్ళీ మరొక క్లాస్ ఇప్పుడు చెప్పేస్తున్నా, గ్రహించండి ఓకేనా. అయితే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా చెప్పుకొచ్చారు, ప్రళయ దినాన ప్రజలందరూ గుంపులుగా హషర్ మైదానం సమీకరించబడతారు. ప్రజలందరూ కలిసి ఆదం అలైహిస్సలాం వద్దకు వస్తారనమాట. తర్వాత ఇలా అంటారు, మీరు ప్రజలందరి కోసం అల్లాహ్ వద్ద సిఫారసు చేయండి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు హజరత్ ఆదం అలైహిస్సలాం, నేను మీ కొరకు సిఫారసు చేయలేను, మీరు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు పోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే అల్లాహ్ ఆయనను మిత్రుడిగా చేసుకున్నాడు కాబట్టి మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గర వెళ్ళిపోండి అని చెప్పేసి ఆదం అలైహిస్సలాం చెప్పడం జరుగుతుంది ప్రజలకి. తర్వాత వారందరూ ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వస్తారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, నేను మీ కొరకు సిఫారసు చేయలేను, మీరు మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్ళిపోండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అల్లాహ్ ఆయనతో ప్రత్యక్షంగా సంభాషించాడు, కలీముల్లా మూసా అలైహిస్సలాం. కాబట్టి మీరంతాను మూసా అలైహిస్సలాం దగ్గర వెళ్ళిపోండి సిఫారసు కోసం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు మూసా అలైహిస్సలాం, నేను మీకోసం సిఫారసు చేయలేను, ఈసా అలైహిస్సలాం దగ్గర వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆయన అల్లాహ్ తరపు నుంచి ఒక ఆత్మ మరియు ఆయన వచనం, ఆయన ఒక వచనం కాబట్టి మీరు ఈసా అలైహిస్సలాం దగ్గర వెళ్ళిపోండి అని చెప్పేసి మూసా అలైహిస్సలాం ప్రజలకు చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత వారందరూ కూడా ఈసా అలైహిస్సలాం దగ్గరికి వస్తారనమాట. అప్పుడు ఈసా అలైహిస్సలాం కూడా, నేను మీ కొరకు సిఫారసు చేయలేను, మీరందరూ కూడాను హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పోండి అని అంటారనమాట. చివరికి ప్రజలంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి సిఫారసు చేయమని కోరతారు. అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సిఫారసు చేస్తారన్నమాట. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్తున్నారు, నేను నా ప్రభు సమక్షంలో సిఫారసు చేసే అనుమతి కోరతాను, నాకు అనుమతిని ప్రసాదిస్తే నేను అల్లాహ్ సమక్షం నిలబడతాను, ఆయన పవిత్రతను స్తుతిస్తాను, వాటిని ఇప్పుడు స్తుతించే శక్తి నాకు లేదు. ప్రళయ దినాన అల్లాహ్ నా హృదయంలో ఆ స్తుతించే వాక్యాలను కలిగిస్తాడు, అప్పుడు నేను ఆయన సన్నిధిలో సాష్టాంగ పడతాను. ఆ తర్వాత అల్లాహ్ నాతో అంటారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, తల పైకెత్తు, నీవు చెప్పాలనుకున్నది చెప్పు, నీ మాటలను ఆలకిస్తాను, నీ కోరిక ఏమిటో తెలుపు, నీ కోరికను తీరుస్తాను, సిఫారసు చేయాలనుకుంటే సిఫారసు చెయ్యి, నీ సిఫారసును అంగీకరిస్తాను అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాతో అంటారు. అప్పుడు నేను అల్లాహ్ నా ఉమ్మతు నా ప్రజలు అని చెప్పేసి అంటాను. తర్వాత సరే నీవు వెళ్ళు,
ఎవరి మనసులోనైతే బార్లీ గింజంత లేక గోధుమ గింజంత విశ్వాసం ఉన్నదో వారందరిని నరకం నుంచి బయటకు తీసుకో అని అల్లాహ్ అంటాడు. అలాగే నేను పోతాను, నరకం నుంచి ప్రజలను బయటకు తీస్తాను, తర్వాత తిరిగి నేను నా ప్రభు దగ్గర వస్తాను. అలాంటివే పవిత్రతలను స్తుతిస్తాను, ఆయన సన్నిధిలో సాష్టాంగపడతాను. ఆ తర్వాత అల్లాహ్ అంటాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, తలపైకెత్తు, నీవు చెప్పాలనుకున్నది చెప్పు, నీ మాటలు ఆలకిస్తాను, నీ కోరిక ఏమిటో తెలుపు, నీ కోరికను తీరుస్తాను, సిఫారసు చేయాలనుకుంటే సిఫారసు చేయి, నీ సిఫారసును అంగీకరిస్తాను. అప్పుడు నేను అల్లా, నా ఉమ్మత్ అల్లా, నా ఉమ్మత్, నా ప్రజలు అని చెప్పేసి అంటాను. తర్వాత సరే నువ్వు వెళ్ళు, ఎవరి మనసులనైతే ఆవగింజకు సమానమైన విశ్వాసం ఉన్నదో వారందరిని నరకం నుంచి బయటకు తీసుకో అని అల్లాహ్ అంటాడు. అలాగే నేను పోతాను, నరకం నుంచి ప్రజలకు బయటకు తీస్తాను, తరువాత మరలా నేను నా ప్రభు దగ్గరకు వస్తాను. అలానే నేను అల్లాహ్ యొక్క సన్నిధిలో సాష్టాంగ పడతాను. మళ్ళీ తర్వాత అల్లాహ్ అంటాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, తలపైకెత్తు, నీవు చెప్పాలనుకున్నది చెప్పు, నీ మాటలు ఆలకిస్తాను, నీ కోరిక ఏమిటో తెలుపు, నీ కోరికలను తీరుస్తాను, సిఫారసు చేయాలనుకుంటే సిఫారసు చెయ్యి, నీ సిఫారసును అంగీకరిస్తాను. అప్పుడు నేను అల్లా, నా ఉమ్మతు, నా ప్రజలు అని అంటాను. తర్వాత సరే నువ్వు వెళ్ళు, ఎవరి మనసులోనైతే రవ్వంత ఆవగింజకు సమానమైన విశ్వాసం ఉన్నదో వారందరినీ నరకం నుంచి బయటకు తీసుకో అని అల్లాహ్ అంటాడు. అలాగే నేను పోతాను, నరకం నుండి ప్రజలను బయటకు తీస్తాను, తర్వాత 4వసారి కూడా నేను నా ప్రభు దగ్గరికి వస్తాను. అలాంటి పలుకులు పలికి అల్లాహ్ను స్తుతిస్తాను, అల్లాహ్ యొక్క సన్నిధిలో సాష్టాంగ పడతాను. మరలా అల్లాహ్ సుబ్హాన తల సిఫారసు చేసే అవకాశం నాకు ఇస్తారు, నా సిఫారసును అంగీకరిస్తారు అని చెప్పేస్తారు. అప్పుడు నేను నా ప్రభు ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పారో వారిని కూడా నరకం నుండి బయటికి తీసే అనుమతిని ప్రసాదించు అని అంటాను. అప్పుడు అల్లా అంటారు, ఈ అనుమతి నీకు లేదు, కానీ నా గౌరవోన్నతుల సాక్షిగా, నా గొప్పతనాల సాక్షిగా, మరియు నా మహోన్నతుల సాక్షిగా, నా ఆధిపత్యాల సాక్షిగా లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పిన ప్రతి వ్యక్తికి నరకం నుండి బయటికి నేను తీస్తాను అని అల్లాహ్ అంటాడు. మాషా అల్లాహ్. సహీ బుఖారి 6956, సహీ ముస్లిం 286 రిఫరెన్స్. అల్లాహు అక్బర్ కబీరా వల్హమ్దులిల్లాహి కసీరా వ సుబ్హానల్లాహి బుక్రత వసీలా. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏవైతే మనకు విషయాలను తెలిపారో ఆ విషయాలు విని గ్రహించి ఆలకించి ఇతరులు కూడా చేరవేసే సౌభాగ్యాన్ని మహాభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికి ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ యహ పరలోకాల చెడు నుంచి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకంలో మేలును ప్రసాదించుగాక. మనందరినీ నరక శిక్ష నుంచి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. السلام عليكم ورحمة الله وبركاته. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك.